దీపు చంద్రదాస్ హత్య చేసిన వారిని శిక్షించాలని హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. యుఎస్ ప్రభుత్వం రాడికల్స్ మద్దతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని, హిందువులపై అత్యాచారాలు నిరోధించాలని ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకుని హిందువులను రక్షించాలని కోరారు. 1971 తరహాలో తప్పు చేయవద్దని, ఇండియాలో బంగ్లాదేశ్ను కలపాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలెవరూ లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు. అనంతరం ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు తెలిసింది. మరోవైపు బంగ్లాదేశ్పై ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 జరగాలంటూ విహెచ్పి డిమాండ్ చేసింది.